హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇన్స్టెంట్గా మ్యాంగో చట్నీ తినాలనిపిస్తుందా అప్పటికప్పుడు? అయితే ఎలా చేయాలో చూద్దానండి. ముందుగా ఒక మ్యాంగో తీసుకుంటున్నాను, రా మ్యాంగో. బాగా పుల్లగా ఉండాలండి మ్యాంగో మాత్రం. అది తీసుకొని ముందుగా క్లీన్ చేసుకొని చెక్క తీస్తున్నాను. చెక్క అంతా తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంతా కట్ చేసుకోవాలి. చేతి మీదకి వస్తుంది, జాగ్రత్త. మొత్తం కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. మనకు ఇది మిక్సీ వేసుకుంటాము, సో కొంచెం చిన్న పీసులే కట్ చేసుకోవాలి. అయితే ఇది నేను చేయట్లేదండి, మా ఫ్రెండ్ చేస్తుంది. తనే నాకు నేర్పించింది అనమాట. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే తనే చేసింది. అయితే నాకు కూడా ఇంట్రెస్ట్గా అనిపించి నేను మళ్ళీ చేయమన్నాను. ఒకసారి చేసింది, కానీ అప్పుడు వీడియో షూట్ చేయలేదులేండి. అయితే ఒక మ్యాంగోకి ఒక 5-6 ఎండుమిర్చి తీసుకున్నాము. అలానే కొంచెం మెంతులు, అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 చిన్న ఉల్లిపాయ రెమ్మలు, చిన్నవైతే 2, మొత్తం పొట్టొలుచుకొని ఇట్లా తీసుకున్నాను. దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు తీసుకుంటున్నాను, సాల్ట్. అయితే ఇది ముందు పచ్చగా మిక్సీ వేసి పట్టుకురావాలి. ఆ పట్టుకొచ్చిన దాంట్లో మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగోస్, ఇవి కూడా వేసి పచ్చగా మిక్సీ పట్టేశాను. అంతేనండి, చాలా ఈజీ. ఇట్లానే కొంచెం చిన్న చిన్న పీసెస్గా ఉండాలి, నోట్లో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. మనం దీనికి పోపు పెట్టేసుకున్నాము. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అట్లానే కరివేపాకండి 2 వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసి, కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో, ఇదేనండి మ్యాంగో పికిల్. ఇది మొత్తం వేసి మంచిగా కలపాలి. కొంచెం ఒక 2 మినిట్స్ వేగనిస్తే సరిపోతుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 5 మినిట్స్ కూడా పట్టదండి చట్నీ చేసుకోవడానికి. అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఇంట్లో మ్యాంగో ఉంటే ఇట్లా చేసుకొని తినచ్చు. నిజంగా వేరే కర్రీ ఏం అవసరం లేదండి. కొంచెం నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తిన్నారంటే ఆహా ఆహా ఏమీ రుచి అనాల్సిందే మీరు కూడా. నిజంగా అంత బాగుంది. నేను వీడియో కోసమని నేను మళ్ళీ తన చేత చేయించాను. ఆల్రెడీ తన దగ్గర ఉంటే అది నేను తినేస్తా. టేస్ట్ బాగుండి చేయమంటే చేసిందనమాట. నిజంగా చాలా బాగా నచ్చిందండి నాకైతే మాత్రం. అసలు మ్యాంగోస్ ఆయిల్తో ముక్కలు కట్ చేసి ఆవపిండి వేసి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇది కూడా మరొక ఎత్తు అండి. నిజంగా చాలా బాగుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు, చాలా బాగుందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.